శ్రోతలందరికీ నమస్కారం. అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల 21వ భాగం వింటారు. ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది హిమచంద్రిక. ఇక కథలోకి వెళ్దామా? ఎందుకురా అంత మొద్దు నిద్ర నీకు? జనమంతా లేచి తిరుగుతోంటే కోడి పొదిగినట్లు ఆ నిద్రేంటి నీకు? నువ్విలా ఉంటే ఇంట్లో వాళ్ళ ఇబ్బందులు నీకెలా తెలుస్తాయి అంటూ సరిత కొడుక్కి ఫిట్స్ వచ్చిన విషయం చెప్పింది. బాధగా చూశాడు అనంత్. నీకన్నా పరాయి పిల్లైనా ఆ సంకేతనే నయం. పిల్లాన్ని భుజాన వేసుకుని హాస్పిటల్కి పరిగెత్తింది. ఎవరైతేనేం ఆపదలో పక్కనుండటమే కావాలి కాని అంటూ సంకేతను మెచ్చుకుంది. ఆమెకు సంకేత విలువ ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఎవరికైనా గుర్తింపు రావాలి అంటే కొన్ని ప్రత్యేకమైన పనులు చెయ్యాలి. అదే చేసింది ఇప్పుడు సంకేత. తన గురించి ఒకే కోణంలో కాకుండా ఇంకో కోణంలో కూడా సావిత్రమ్మను ఆలోచించేలా చేసింది. చలనం లేనట్లు అలాగే నిలబడ్డాడు అనంత్. సరిత భర్త సింగపూర్లో ఉండబట్టే కదా అదిక్కడుంటున్నది. అలాంటప్పుడు దాన్ని మనం ఎంత బాగా చూసుకోవాలి. ఇదేనా చూసుకోవటం అంది సావిత్రమ్మ అనంత్ వైపు చూసి. జరిగింది మొత్తం అర్థమైంది అనంత్కి. తలుపు కొట్టింది సంకేత అనుకున్నాడే కాని సరిత అనుకోలేదు. ఎప్పుడైనా తలుపు తీయకపోతే సంకేత దేవరాయుడి గొంతుతో, సావిత్రమ్మ గొంతుతో, సరిత గొంతుతో పిలిచి తలుపు తీయించుకుంటుంది. నిద్రపోనివ్వదు. ఇప్పుడు కూడా అలాగే తన మిమిక్రీ గొంతుతో పిలిచిందనుకున్నాడు. ఎంత పొరపాటు జరిగింది? సరితక్క నన్ను క్షమిస్తుందా అనుకున్నాడు. వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్లారో చెప్పు పెద్దమ్మా అడిగాడు అనంత్. అతనికి వెంటనే హాస్పిటల్కి వెళ్లాలని ఉంది. ఎందుకు? అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావ్ అంది సావిత్రమ్మ. నేను వెంటనే బాబుని చూడాలి అన్నాడు. ఇప్పుడెందుకు చూడటం? డాక్టర్లు చూస్తారులే. ఏదో నువ్వు నా చెల్లెలు కొడుకువి కదా, ఉద్యోగం లేక బాధపడుతున్నావు. మాకేదో ఆసరాగా ఉంటావనుకుంటే ఇలాగేనా ఉండేది? ఇంతకుముందే మీ సరితక్క ఏమందో తెలుసా అంది సావిత్రమ్మ. ఏమంది పెద్దమ్మా సరితక్క అన్నాడు వెంటనే. వీడిలాగే ఉంటే వీడి పెళ్ళాం వీడిని ఎప్పుడో ఒకప్పుడు వదిలేసి వెళ్తుంది అంది. ఆ ప్రమాదం రాకుండా చూసుకో అంది సావిత్రమ్మ. దాని మొహం, దాని దగ్గర నన్ను వదిలేసి వెళ్లే సీన్ లేదులే పెద్దమ్మా అన్నాడు చిన్నగా నిర్లక్ష్యంగా నవ్వి. అందుకేనా సంకేత ఏం చెప్పినా వినకుండా మొండికేస్తున్నావు అంది. అది చెప్పినట్లు వినాలంటే నేను రోజంతా ఏదో ఒక పని చెయ్యాలి. అలా నా వల్ల కాదు. నాకు నచ్చని పని నేను చెయ్యలేను. రోజు మా ఇద్దరికి ఇదే గొడవ. నిద్రపోనివ్వదు. ఉద్యోగం ఉద్యోగం అంటూ చంపుతోంది. దాని గురించి నా దగ్గర చెప్పక పెద్దమ్మా అంటూ మళ్ళీ తన గదిలోకి వెళ్ళాడు అనంత్. తల కొట్టుకుంది సావిత్రమ్మ. సంకేత నిన్నట్నుండి హాస్పిటల్లోనే ఉంది. నేనింటికెళ్ళి స్నానం చేసి వస్తాను. నువ్వు బాబు దగ్గరుండు. నేనొచ్చాక నువ్వింటికి వెళ్దువు అంది సరిత. అలాగే అంది సంకేత. సరిత వెళ్ళాక బాబు దగ్గరే కూర్చుంది సంకేత. అలా ఒక 4 రోజులు గడిచాక హాస్పిటల్ నుండి బాబుని తీసుకుని ఇంటికొచ్చారు. ఇంటికొచ్చినప్పటి నుండి సంకేతను ప్రేమగా చూసుకుంటోంది సరిత. సావిత్రమ్మ కూడా సంకేత ఆ రోజు చొరవగా ధైర్యంగా బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లటం వల్లనే బాబు బ్రతికాడు అని రోజుకు ఒక్కసారైనా గుర్తు చేస్తుంది. అందుకే సంకేతకు ఏదో ఒక సహాయం చేయాలనుకుంది సరిత. బయటకు వెళ్లిన దేవరాయుడు ఇంటికి రాగానే తన గదిలోకి వెళ్ళాడు. తండ్రి రావటం చూసి ఆయన గదిలోకి వెళ్ళి కూర్చుంది సరిత. సరితను చూడగానే, ఏంటమ్మా, ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? అల్లుడుగారేమైనా ఫోన్ చేశారా అన్నాడు దేవరాయుడు. చేశారు నాన్నా, ఆయన బావున్నారు. ఇప్పుడు నేను మాట్లాడాలనుకునేది నా గురించి కాదు అంది సరిత. ఇంకెవరి గురించి అంటూ సరితకు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు దేవరాయుడు. అనంత్ గురించి నాన్నా. ఇక్కడి నుండి ఎప్పుడు వెళ్తాడు? ఇలా అంటే అమ్మ బాధపడుతుందని అనటం లేదు కానీ అనంత్ మన ఇంట్లో ఎందుకుండాలి నాన్నా అంది. ఎందుకంటే అనంత్కి ఉద్యోగం లేదు కదమ్మా, అందుకే ఉంటున్నాడు. మొదట్నుండి మీ పిన్ని బాబాయ్ అనంత్ని మన దగ్గరే ఉంచారు. పెళ్ళయ్యాక కూడా మన దగ్గరే ఉంచుకోమని రిక్వెస్ట్ చేశారు. ఏదో ఒక జాబ్ రాగానే సంకేతం తీసుకుని వెళ్తాడు. ఇక్కడ మనం ఉండమన్నా ఉండడు. ఇప్పుడు జాబ్ లేకుండా వెళ్తే భార్యను ఎలా పోషిస్తాడు అన్నాడు దేవరాయుడు. సంకేతను పోషించాలన్న ఆలోచన అనంత్కి ఉందా నాన్నా? ఉంటే బంధువుల ఇంట్లో భార్యని ఇన్ని రోజులు ఉంచేవాడా?
ఎప్పుడో ఉద్యోగం వెతుక్కొని వెళ్ళిపోయేవాడు. ఏ అమ్మాయి అయినా భర్త సంపాదనతోనో లేదా తన సంపాదనతోనో బ్రతకాలనుకుంటుంది కానీ ఇలా భర్త తరపు బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటుందా? ముఖ్యంగా ఏ పని చెయ్యని భర్తతో పరాయి ఇంట్లో ఉండడం ఎంత కష్టమో ఆలోచించండి నాన్న. ఇలా ఎన్ని రోజులైనా అనంత్ ఇలాగే ఉంటాడు నాన్న, మారేలాగా లేడు అంది సరిత. అనంత్ గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో సరిత అన్నాడు. లేదు నాన్న, అనంత్ ఈ మధ్యన చిన్న పని చెప్పినా చేయట్లేదు. సంకేత ఏం మాట్లాడినా నేను ఖాళీగా ఉన్నానని మీరంతా నన్ను లోకువుగా చూస్తున్నారంటూ సంకేతను కొట్టడం నేను చూశాను. ఇలాగే ఉంటే సంకేత ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉండదు. ఇవాళ రేపు ఎవరున్నారు నాన్నా సంకేతలాగా? తను మాత్రం మారదా అంది. దేవరాయుడు మాట్లాడలేదు, ఆలోచిస్తున్నాడు. ఖాళీగా రోజులు గడపటం తప్ప అనంత్కి జీవితం పట్ల సరైన అవగాహన లేదు, బాధ్యత లేదు. అనంత్ పద్ధతేమీ బాగోలేదు నాన్నా. కనీసం ఎప్పుడు నిద్రపోవాలో ఎప్పుడు నిద్ర లేవాలో తెలియదు. ఉదయం 11కి టిఫిన్ చేస్తాడు, రాత్రి 11కి డిన్నర్ చేస్తాడు. ఎప్పుడు చూసినా ఆ గదిలోనే ఉంటాడు, బయటికి రాడు, నలుగురితో కలవడు, సంకేత గురించి ఆలోచించడు. అలాంటి వాడికి సంకేత తన దగ్గర ఎందుకుందో ఎలా తెలుస్తుంది నాన్నా? సంకేత కోసం ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది? వాడి వయసులో మీరు అలాగే ఉన్నారా నాన్నా అంది సరిత. లేను, కానీ కాలేజీ రోజుల్లో దొరికినట్లు ఖాళీగా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడెవరుంటారు అనంత్కి? ఎవరి జాబుల్లో వాళ్ళుంటారు. అందుకే ఏం తోచక నిద్రపోతున్నాడేమో అన్నాడు. నిద్రపోవటం కాదు నాన్నా, అసలు బయటికి వెళ్తే కదా ఏం చెయ్యాలో తెలుస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, అందరిలా ఉండాలనిపిస్తుంది, ఏ విలువల కోసం జీవించాలో తెలుస్తుంది. తన అవసరాల కోసం వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదన్న జ్ఞానమొస్తుంది అంది సరిత. దేవరాయుడు మౌనంగా విన్నాడు. సంకేత ఎప్పుడు చూసినా దిగులుగా ఒంటరిగా కూర్చుని కనిపిస్తోంది నాన్నా. ఆమెకు ఏదో ఒక మంచి దారి మీరే చూపించాలి అంది. నేనా? మీరే నాన్నా? ఎవరున్నారు తనకి? పేద తల్లిదండ్రులు తప్ప. ఆ రోజు శరదృతి పిన్నితో మీరేమన్నారో, ఎలా నచ్చ చెప్పారో నేను విన్నాను, గుర్తుందా అంది. ఏమన్నాను? సంకేతను పెళ్లి చేసుకుంటే అనంత్ జీవితం బావుంటుందన్నారు. సంకేత అయితేనే అనంత్కి సహాయంగా ఉంటుందన్నారు. అనంత్ ఎలా ఉన్నా సంకేత తన ఓర్పు నేర్పులతో మార్చుకుంటుందన్నారు. అనంత్ ఎలాంటివాడో, ఫ్రెండ్స్తో ఎలా తిరిగేవాడో తెలిసి కూడా మార్చుకుంటూ బ్రతకమనే అధికారం మీకెవరిచ్చారు నాన్నా అంటూ నిలదీసింది. సంకేత ఇష్టపడింది కదమ్మా. అనంత్ మరీ ఇంత సోమరిగా ఉంటాడని నేను మాత్రం కలగన్నానా అన్నాడాయన బాధగా. నిజమే నాన్నా, జీవితం అంటేనే కొంత ఆశ, కొంత సుఖం, కొంత నవ్వు, కొంత బాధ. కాని జీవితమే బాధ అయినప్పుడు దాన్నేమంటారు? ఏ పని లేని మగవాడితో ఒక అమ్మాయి జీవితం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. అనంత్ లాంటి మూర్ఖుడిని, మొండివాడిని ఏ అమ్మాయి భరిస్తుంది నాన్నా? అప్పటికి ఏ చిన్న జాబ్ దొరికినా చేస్తానని సంకేత అంటోంది. అనంతే ఒప్పుకోవటం లేదు. చెప్పానుగా, వాడు మొండివాడు, మూర్ఖుడని అంది. సరే సరిత, ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు, చేస్తాను అన్నాడు దేవరాయుడు. మీరు కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు సంకేతను పిలిచి మాట్లాడండి నాన్నా. తనకి కాస్త ధైర్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించొచ్చు అంది సరిత. అలాగే సరిత, నేనేదో ఒక టైంలో వీలు చూసుకొని సంకేతతో మాట్లాడతాను. ఇక ఈ విషయాన్ని నాకు వదిలిపెట్టు. సంకేత స్థానంలో నువ్వున్నావనుకుంటాను, సరేనా అన్నాడు. అలాగే నాన్నా అంటూ లేచి ఆ గదిలోంచి బయటకు వచ్చింది సరిత. దేవరాయుడు బాగా ఆలోచించాడు. సంకేత విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులను పిలిపించాడు. తన నిర్ణయాన్ని వాళ్లకు చెప్పాడు. మీ నిర్ణయం మాకు నచ్చింది. సంకేతతో కూడా మాట్లాడండి. ఏది చేసినా తన అభిప్రాయాన్ని బట్టే చెయ్యండి. ఎందుకంటే మాకు చదువులు లేవు, పల్లె మనుషులం. అందుకే ఏ నిర్ణయమైనా సంకేతనే తీసుకుంటుంది. గతంలో కూడా అలాగే జరిగింది. ఇప్పుడు కూడా తన జీవితం తన ఇష్టం అన్నట్లు తనకే వదిలేస్తున్నాం. ఎక్కడున్నా మా బిడ్డ బావుండడమే మాకు కావాల్సింది అన్నారు నరసింహం, శశమ్మ. దేవరాయుడు దానికి అంగీకరించాడు. 1 గంట వాళ్ళు ఆయన దగ్గరే కూర్చొని ఆ తర్వాత ఊరెళ్లారు. వాళ్ళు ఊరెళ్ళిన తర్వాత అనంత్ ఇంట్లో లేకుండా చూసి, నీతో కొంచెం మాట్లాడాలి సంకేత, ఒకసారి నా ఆఫీస్ రూమ్కి రా అని పిలిచాడు దేవరాయుడు. ఆయన పిలవగానే వెళ్లాలంటే భయపడింది సంకేత. పెళ్లికి ముందు, మా పెదనాన్న అదో టైప్ సంకేత, నీ వయసు అమ్మాయిలు ఆయనకెంత దూరంగా ఉంటే అంత మంచిది అని
అనంత్ చాలా బ్యాడ్గా చెప్పటం ఆమె మరచిపోలేదు. అందుకే ఆమెకు అనంత్ విషయంలో ఆయన ఎంత హెల్ప్ చేసినా ఆయనతో ఒంటరిగా ఉండే సందర్భం రాకుండా జాగ్రత్త పడుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళాలా వద్దా? పిలుస్తున్నాడు కదా, అసలెందుకు పిలిచాడో వెళ్తేనే కదా తెలిసేది. ఆయన నన్నేం చేస్తాడు? చేస్తే నేను ఊరుకుంటానా అని అనుకుంటూ ధైర్యంగా వెళ్ళింది. ఆమెను చూడగానే కూర్చోమ్మా అన్నాడు దేవరాయుడు. కూర్చుంది సంకేత. కాని ఒంటరిగా ఆయన ఆఫీస్ రూంలో కూర్చోవటం ఇబ్బందిగానే ఉంది. త్వరగా మాట్లాడితే వెళ్ళిపోవచ్చన్నట్లు చూస్తోంది. ఏంటమ్మా అంత అనీజీగా ఉన్నావు? అర్జెంటు పనులేమైనా ఉన్నాయా? అనంత్ కూడా ఇంట్లో లేడు, అది తెలిసే పిలిచాను. కాస్త స్థిమితంగా కూర్చో, నీతో మాట్లాడాలి అన్నాడు దేవరాయుడు. అలాగే మావయ్య అంది మర్యాదగా సంకేత. నువ్వు అర్జెంటుగా బీటెక్ కంప్లీట్ చెయ్యాలమ్మా అన్నాడు. సంతోషం అనిపించింది సంకేతకు. చేస్తాను మావయ్య అంది వెంటనే. దీనికి అనంత్ ఒప్పుకోకపోవచ్చమ్మా, ఎలా ఒప్పిస్తావు అన్నాడు. లేదు మావయ్య, ఆయన ఒప్పుకుంటారు. నేను బయటకు వెళ్ళి జాబ్ చేస్తానంటే వద్దంటారు, కానీ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి చదువుతానంటే ఏమీ అనరు అంది. ఇంట్లో ఉండి కాదమ్మా, నిన్ను బయట ఊర్లో హాస్టల్లోంచి చదివిస్తాను. ఇదే విషయం మీ పేరెంట్స్తో కూడా చెప్పాను, వాళ్ళు నీ ఇష్టం అన్నారు అన్నాడు. వద్దు మావయ్య, నేను హాస్టల్లో ఉండను, బయట ఊర్లో అస్సలే ఉండను, ఇక్కడే మీ దగ్గరే ఉండి చదువుకుంటాను. అయినా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంది. ఎందుకంటే అనంత్లో ఏ కొంచెం మార్పు రావాలన్నా నువ్వు అనంత్కి దూరంగా ఉండాలి. అప్పుడే అనంత్కి నీ విలువ, నీ మాట విలువ తెలుస్తుంది. నీకోసం ఏమైనా చేస్తాడు, ఇలా ఖాళీగా ఉండడు అన్నాడు. కానీ ఒకప్పుడు మీరు కూడా అత్తయ్య మాట వినేవారు కాదట కదా మావయ్య. అలా అని అత్తయ్య మీకు దూరంగా వెళ్ళి బయట ఊర్లో ఉన్నారా? లేదుగా మావయ్య అంది సంకేత. ఆయన ఒక్క క్షణం షాక్ తిని తర్వాత తేరుకున్నాడు. ఏం మాట్లాడుతున్నావు సంకేత? నేనంటున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? మీ అత్తయ్య బయట ఊర్లో ఉండటమేంటి? నీకేం కాలేదు కదా అన్నాడు దేవరాయుడు అనుమానంగా. నాకేం కాలేదు మావయ్య. ఒకప్పుడు మీరెలా ఉన్నా అత్తయ్య మాట్లాడేది కాదట. మీరెంత బాధ పెట్టినా ఏడ్చుకుంటూ మీ దగ్గరే ఉండేవారట. అనంత్ చెప్పాడు అంది. అనంత్ చెప్పాడా? ఇంకా ఏం చెప్పాడు అన్నాడాయన ఆశ్చర్యపోతూ. మీరెలాంటివారో దాచకుండా చెప్పాడు మావయ్య అంది సీరియస్గా. చెప్పే ఉంటాడు. నువ్విన్ని రోజులు నా దగ్గర భయంగా తిరుగుతుంటే ఏమో అనుకున్నాను ఇదన్నమాట సంగతి. కాని నేను అనంత్ చెప్పినంత చెడ్డవాణ్ణి కాదమ్మా. అసలు నేను అలాంటి వాణ్ణే కాదు. కాకపోతే నేను చేసిన కొన్ని వ్యాపారాలలో అమ్మాయిలను ఎక్కువగా అపాయింట్ చేసుకునేవాణ్ణి. వాళ్లల్లో కొంతమంది అనాథలు కూడా ఉన్నారు. వాళ్లకు నేను సహాయంగా ఉండేవాణ్ణి. నాకు చేతనైనంత సహాయం చేసేవాణ్ణి. వాళ్ళు చాలా కృతజ్ఞత చూపించేవాళ్ళు. తప్పనిసరి అయినప్పుడు వాళ్ళను నా కారులో డ్రాప్ చేసేవాణ్ణి. దాన్ని వక్రచూపుతో చూసేవాళ్ళు మీ అత్తయ్యకు నా గురించి చెడుగా చెప్పేవాళ్ళు. ఆమె ఏడ్చుకుంటూ వాళ్ళ అక్క చెల్లెళ్లకు చెప్పుకునేది. అది కాదు సావిత్రి అని నేనెంత చెప్పినా వినేది కాదు. ఇక ఆమెను ఏడిపించటం ఇష్టం లేక ఆ బిజినెస్ నుండి తప్పుకొని వేరే బిజినెస్లోకి వెళ్ళాను. అయినా నా గురించి ఇంకా అలాగే చెప్తున్నాడా అనంత్ అన్నాడు. ఆమెకిప్పుడు ఆయన మీదున్న చెడు అభిప్రాయం పూర్తిగా తొలగిపోయింది. గౌరవం పెరిగింది. సారీ మావయ్య అంది. ఇట్స్ ఓకే తల్లి. అన్నట్లు నీకో మాట చెప్పడం మర్చిపోయాను అన్నాడు. ఇప్పుడు చెప్పండి మావయ్య అంది. ఇప్పుడు ఆమెకు ఎలాంటి సంకోచం లేదు, ప్రశాంతంగా ఉంది. మొన్న మధ్యన నీ స్నేహితురాళ్ళు హిందూ, శివాని, లాయర్ పట్టాభిరామ్ గారి దగ్గర కూర్చొనుంటే చూశాను. హిందూ నన్ను చూడగానే పలకరించింది. శివానిని పరిచయం చేసింది. హిందూ నీ క్లోజ్ ఫ్రెండ్ అయ్యుండి కూడా నీ పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా మన ఇంటికి వచ్చినట్లు లేదు. అఫ్కోర్స్ ఎవరి బిజీ వాళ్ళకుంటుందనుకో, కానీ హిందూ చాలా మారిపోయి కనిపించిందమ్మా. చూస్తుంటే ఏవో ప్రాబ్లమ్స్లో ఉన్నట్లుంది. నాకు వేరే పని పడి వివరాలేమీ అడగకుండానే వెళ్ళిపోయాను అన్నాడు దేవరాయుడు. హిందూ ఒకసారి వచ్చింది మావయ్య మన ఇంటికి. అప్పుడు మీరు లేరు. చాలా రోజులైంది. 1-2 సార్లు ఫోన్ చేస్తే ఏదో పనున్న దానిలా కట్ చేసింది. మళ్ళీ చేస్తే తనే చేస్తాను పెట్టేయమంది. తను చేయలేదు. ఎందుకు చేయలేదో తెలియదు. కానీ హిందూ లాయర్ దగ్గరకు వచ్చిందంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. కాల్ చేసి మాట్లాడతాను.
ఈసారి మాట్లాడకపోతే శివాని దగ్గర తన ఇంటి అడ్రస్ తీసుకొని నేరుగా ఇంటికే వెళ్ళి కలుస్తాను. అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అంది సంకేత. గుడ్. స్నేహం అనేది చదువుతున్నప్పుడే కాదు, ఆ తర్వాత కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తి సమస్యల్లో ఉంది అనగానే స్పందించాలి. నీ తత్వం నాకు నచ్చింది తల్లి అన్నాడు దేవరాయుడు. సంకేత మాట్లాడకుండా ఆలోచిస్తూ కూర్చుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? హాస్టల్కి ఎప్పుడు వెళ్ళాలనా? నువ్వు ఎప్పుడంటే అప్పుడే నిన్ను తీసుకెళ్ళి జాయిన్ చేస్తాను. కొద్ది రోజులు నువ్వు ఎక్కడున్నావో అనంత్కి తెలియకుండా ఉంచుదాం. అలా అయితేనే దారిలోకొస్తాడు. తన పనులు తను చేసుకొని తనకేం కావాలో తెలుసుకుంటాడు అన్నాడు. నేను ఆలోచించి చెప్తాను మామయ్య, నాకు కొంచెం టైం కావాలి అంది సంకేత. ఎందుకమ్మా అంత ఆలోచన? అనంత్ త్వరగా మారాలని నీకు లేదా అన్నాడు. ఉంది మామయ్య, కానీ ఇదంతా అనంత్కి చెప్పే చేద్దాం, లేకుంటే గొడవ చేస్తాడు. నేను కనిపించే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వడు. నెమ్మదిగా చెప్పి నేనే ఒప్పిస్తాను. ఒప్పుకోకపోతే అప్పుడు మీరు చెప్పినట్లే చేద్దాం. మీరు నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నందుకు కృతజ్ఞతలు మామయ్య. అత్తయ్య టాబ్లెట్ వేసుకునే టైం అయింది. నా కోసం ఎదురు చూస్తుంటారు. వెళ్తాను అంటూ లేచి తలుపు తీసుకొని నెమ్మదిగా బయటకొచ్చింది సంకేత. అప్పుడే బయట నుండి లోపలికొచ్చాడు అనంత్. దేవరాయుడు ఆఫీస్ రూంలోంచి బయటకొస్తున్న సంకేతను చూశాడు. అతని మైండ్ బ్లాంక్ అయింది. అలాగే చూస్తూ షాకింగ్గా నిలబడ్డాడు. ఆమె దగ్గరకు రాగానే, మా పెదనాన్న ఆఫీస్ రూంలోంచి వస్తున్నావేంటి? అక్కడ నీకేం పని? రోజు వెళ్తున్నావా అన్నాడు కోపంగా. లేదండి, ఈరోజే వెళ్ళాను అంది. నేను చూశానని అలా చెప్తున్నావా? అయినా ఇదేం బుద్ధే నీకు? నేనెంత మారాను నీకోసం? వద్దనుకున్నా నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఫ్రెండ్స్ని వదిలేశాను. బయటికెళ్ళటం మానేశాను. నువ్వేంటే ఇలా మారావ్? నీకు చెప్పలేదా ఆయన ఎలాంటివాడో? అయినా వెళ్ళావు. నా మాటంటే నీకు లెక్కలేదు. ఎందుకుంటుంది? నాకు జాబ్ లేదుగా. బయటికెళ్ళాడు అప్పుడే రాడులే అనుకున్నావు కదూ? వచ్చినా డ్రగ్స్ తీసుకున్నవాడిలా ఆ గదిలోకెళ్ళి పడుకుంటాననుకున్నావు కదూ అన్నాడు కోపంగా అనంత్. ఆమె ఏదో చెప్పాలని నోరెత్తే లోపలే, ఛే నోర్మై, నీకు నా దగ్గర ఏం తక్కువైందని మా పెదనాన్న దగ్గరికి వెళ్ళా? నిన్ను జాబ్ చెయ్యొద్దన్నానని ఈ జాబ్ చూసుకున్నావా అన్నాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకనంత్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంది కోపంగా. అంటే ఇప్పుడు నాకు పిచ్చి పట్టిందని ప్రచారం చేస్తావా? ఏంటే నీ ధైర్యం? నేనంత అమాయకుల్లా కనిపిస్తున్నానా అంటూ కోపంగా వెళ్ళి ఆమె జబ్బను గుచ్చి పట్టుకున్నాడు. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేరు. ఎవరి గదుల్లో వాళ్ళున్నారు. ఈ అనంత్ నువ్వనుకున్నంత మామూలోడు కాదు. పద బయటికి అన్నాడు. బయటకా? ఎందుకు? బిత్తరపోయింది సంకేత. నీతో ఇక నాకు పని లేదు అన్నాడు. ఆమె ఏదో మాట్లాడబోయింది. ఆమెను మాట్లాడనివ్వలేదు. రా బయటికి అంటూ బలవంతంగా ఆమెను ఇంట్లోంచి బయటకు లాక్కెళ్లాడు. లిఫ్ట్ గదిలోకి నెట్టాడు. మళ్ళీ ఇంట్లోకొచ్చావంటే చంపేస్తాను. చంపటం కాదు, ఇంట్లో అందరికీ చెప్తాను నేను బయటకెళ్ళాక నువ్వేం చేస్తున్నావో. ఇది మా సరితక్కకు తెలిస్తే నిన్ను నిజంగానే చంపేస్తుంది. వెళ్ళు అంటూ గ్రౌండ్ ఫ్లోర్ స్విచ్ నొక్కి లిఫ్ట్ డోర్ క్లోజ్ చేశాడు. లిఫ్ట్ వెంటనే కిందకి వెళ్ళింది. ఏం చేయాలో అర్థం కాలేదు సంకేతకు. మెదడంతా మొద్దుబారినట్లయింది. చుట్టూ శూన్యం. లిఫ్ట్ గదిలోంచి బయటకొచ్చి రోడ్డు మీదికి వెళ్ళింది. ఎటు వెళ్లాలో ఆలోచిస్తూ అక్కడే నిలబడింది. 3 రోజులు గడిచాయి. సంకేత ఎటు వెళ్ళిందో తెలియలేదు. ఇంట్లో అందరూ ఆమె గురించే ఆలోచిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నాన్నా అంది సరిత. అలా చేస్తే అనంత్తో పాటు మనకి కూడా ఇబ్బందవుతుంది సరిత, పోలీసులతో అన్నాడు దేవరాయుడు. మరిప్పుడెలా నాన్నా? సంకేత వెళ్ళినప్పటి నుండి అనంత్ గదిలోంచి బయటకి రావటమే మానేశాడు. ఏం అడిగినా నో రిప్లై. వాడితో మీరొకసారి మాట్లాడండి నాన్నా. వాళ్ళ మధ్యన ఏదైనా గొడవ జరిగిందేమో అంది సరిత. జరిగింది, లేకుంటే సంకేత వెళ్ళదు అన్నాడు దేవరాయుడు. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు నాన్నా అంది సరిత. నిన్న అనంత్తో మాట్లాడానమ్మా. అతని మాటలు ఆలోచనలు బాగలేవు. ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు మీ అమ్మ బాధపడుతుందని కాని అతను మన ఇంట్లో ఉండటమే నాకిష్టం లేదు అన్నాడు. అదేంటి నాన్న అలా అంటున్నారు అంది సరిత. ఇది చిన్న విషయం కాదు సరిత. విషయం తెలిస్తే సంకేత తల్లిదండ్రులు ఊరుకోరు. కడుపు మంటతో వస్తారు. ఏం జరుగుతుందో ఏమో అన్నాడు. నా భయం కూడా అదే నాన్నా అంది సరిత. భయపడి చేసేదేం లేదు, కాలానికే వదిలేద్దాం. అయినా నువ్వేం కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పాడు. కంగారుండదా నాన్నా? అమ్మ హెల్త్ అస్సలే బాగాలేదు.
అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇంట్లో చూస్తే ఈ పరిస్థితి అంది. అమ్మను నువ్వు హాస్పిటల్కి తీసుకెళ్ళు. అనంత్తో పెట్టుకోకు. సంకేత విషయంలో ఏమొచ్చినా అనంతే చూసుకుంటాడు. చిన్నపిల్లాడు కాదుగా. నేనొక 4 రోజులు పనిమీద బయటకు వెళ్తున్నాను అన్నాడు. అమ్మ బాగా భయపడుతుంది నాన్న అంది. భయం దేనికి? ఉన్నారుగా. ఏం జరిగినా ఏడ్చి చెప్పుకోవడానికి ఆమె అక్క చెల్లెళ్ళు వచ్చి ధైర్యం చెప్పి సాల్వ్ చేస్తారులే. నువ్వు టెన్షన్ పడకు అన్నాడు. అంతేనా నాన్నా అంది సరిత. అంతకన్నా మనం చేయగలిగింది కూడా ఏం లేదు. అనంతు మూర్ఖుడు, మొండివాడు. ఇప్పుడే సంకేత పేరెంట్స్కి ఫోన్ చేసి సంకేత వచ్చిందేమో అడుగుతాను అంటూ మొబైల్ పట్టుకుని నరసింహంకి ఫోన్ చేశాడు దేవరాయుడు. నరసింహం వెంటనే నా కూతురు రాలేదు బావగారు అన్నాడు. దేవరాయుడు ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశాడు. ఆయన ఫోన్ పెట్టేయటంతో నరసింహంకు అనుమానమొచ్చింది. శశమ్మా ఎక్కడున్నావ్? త్వరగా రా అంటూ పిలిచాడు. ఆమె భయపడుతూ వచ్చింది. మనం అర్జెంటుగా సంకేత దగ్గరకు వెళ్ళాలి అన్నాడు. మొన్నేగా వెళ్ళాం, అప్పుడే ఎందుకు అందామె. అక్కడేదో జరిగింది శశి. సంకేత వచ్చిందా అంటూ ఫోన్ చేసి ఇంకేం మాట్లాడకుండా ఫోన్ పెట్టేశారు దేవరాయుడు. మనం వెళ్ళాలి. నా కూతురు ఆపదలో ఉన్నట్లుంది అంటూ శశమ్మను తీసుకొని దేవరాయుడు ఇంటికి వెళ్ళాడు నరసింహం. అంతకుముందే సరిత సావిత్రమ్మను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళగానే హాల్లోకొచ్చి కూర్చున్నాడు అనంత్. టీవీ చూడకుండా వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. ఎవరో వచ్చినట్లనిపించి వెంటనే కళ్ళు తెరిచాడు. ఎదురుగా నరసింహం, ఆయన భార్య శశమ్మ ఉన్నారు. వాళ్లను చూడగానే అదిరిపడ్డాడు. వీళ్ళొచ్చారేంటి అనుకున్నాడు. వాళ్ళు అనంత్కి దగ్గరగా వెళ్ళి బాగున్నావా బాబూ అన్నారు ప్రేమగా. ఆ అంటూ వాళ్ళ వైపు చిరాగ్గా చూశాడు. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 22వ భాగంలో వినిపిస్తాను. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.